రాజకీయ ఒత్తిళ్ళు కానీ ఇంకో రకమైన ఒత్తిళ్ళు కానీ వాళ్ళ మీద లేవు. మీరు మిల్క్ పంపించారు, నెయ్యి పంపించారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఉన్న వాస్తవాలు అంటే బీఫ్ ఫ్యాట్ ఉంది. అలాగే ఇంకోటి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఐటమ్ 4 అది 97 నుంచి 102 ఉండాల్సిన ఎస్ వాల్యూ 116 ఉంది. జనరల్గా లార్డ్ LARD లార్డ్ అంటే ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం అర్థం ఏంటంటే పోర్క్ ఫ్యాట్. అది అంటే పందికి సంబంధించిన ఆ కొవ్వుకు సంబంధించిన దాన్ని ఏమంటారంటే ఆ మాలిక్యులర్ పర్సంటేజ్ అవనివ్వండి, లేదంటే అందుట్లో ఉన్న రేషియో అవనివ్వండి, అది ఎక్కువ ఉంది. ఓవరాల్గా NDDB చెప్పింది ఏంటంటే ఈ పాలు నుంచి వచ్చిన నెయ్యి అంటే దాదాపు కొన్ని వందల టన్నుల నెయ్యి తీయాలంటే కొన్ని కోట్ల లీటర్ పాలు కావాలి. ఆవు నెయ్యిలో ఫ్యాట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఒకే ఆవు నుంచి వచ్చినా, ఆవుకి ఏదైనా డిసీజ్ వచ్చినా, లేదంటే ఒక ఆవుని ఒక స్పెషల్గా పెంచినా దానికి రిపోర్టు అప్లై కాదు. ఒక పెద్ద లార్జ్ కలెక్షన్లో వచ్చిన పాలకిలోంచి తీసిన వెన్నకి ఇది అప్లై అవుతుంది, నెయ్యికి ఇది అప్లై అవుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. NDDB రిపోర్ట్ పక్కన పెట్టేసి సిట్ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, లేదంటే సిట్లో అది లేదు. సిట్ రిపోర్ట్ అనేది ఇంకా పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది టెక్నికల్గా. ఇది టెక్నికల్ అంశం కాబట్టి మీరు ఒక రంగం చెప్తున్నారు, మీరే మరణించాడని చెప్తున్నాడు, మేము హత్య ఏం చెప్తున్నాం. జరిగిన వాస్తవం ఏంటి? అక్కడ కల్తీ నిజం, అక్కడ వ్యక్తి మరణించింది నిజం. అది ఎంత నిజమో ఇక్కడ కల్తీ అనేది నిజం. కాబట్టి ఈ టెక్నికాలిటీస్ ఇప్పుడు లిక్కర్ విషయంలో అదే అయింది. మేము ల్యాబ్కు పంపిస్తే ఈ కెమికల్స్ ఉండటం అనేది లిక్కర్లో హెల్త్కి మంచిది కాదని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. అప్పుడు మీరేం చెప్పలేదు సమాధానం? మీ హయాంలోనే కల్తీ అనే దానికి పూర్తిగా ఒక ప్రభావం, కల్తీకి అవినీతికి మీ హయాంలో వచ్చిన ప్రభావం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వంలో రాలేదు. ఇక్కడ సమస్య కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరగకపోతే లడ్డూలో నాణ్యత తగ్గిందని చెప్పి కొన్ని లక్షల మంది భక్తులు చెప్పారు. మరి ఇవాళ నాణ్యత విషయంలో అందరూ సంతృప్తిగా ఉన్నారు. అంటే కామన్ సెన్స్ ఉండాలి. వెనక కథ ఉంది. రాజుగారు ప్రజలందరూ ఇది పగలు కాదు రాత్రి అంటే అంతా వేస్తున్నారు. ఒక కళ్ళు లేని పిల్లగాడు ఏమన్నా అంటే అదేంటమ్మా రాత్రి అంటారు, నాకు ఎండక ఒళ్ళంతా కాలుతుంది, ఇది పగలు కదా అన్నాడు. దాన్ని కామన్ సెన్స్ అంటారు. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా మాడుతున్న పరిస్థితి వాళ్ళ వైసీపీ నాయకుల దగ్గర ఉంది. ఏదైనా ఒకసారి సుప్రీంకోర్టు ఈ రిపోర్ట్ని ఆమోదించి ఛార్జ్షీట్ ఫైల్ చేయమంటారా, లేదు ఇందుట్లో కొన్ని అంశాలు ఇంకా క్లారిటీ కావాలని చెప్పి అడుగుతారనేది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి దానికి ముందే వీళ్ళు సంకలు కొట్టుకుని మేమేం చేయలేదంటే మన నెయ్యిల క్వాలిటీ ఎందుకు తగ్గింది, లడ్డు రుచి ఎందుకు మారింది, ఈ NDDB రిపోర్టు సమాధానం ఏం చెప్తారు? లార్డ్ అంటే అర్థం ఏంటి? బీఫ్ ఫ్యాట్ ఉందనేది స్పష్టంగా అందులో చెప్పిన ఐటమ్ నెంబర్ 3 అది. అందులో ఏం చెప్పారు? పామాయిల్, బీఫ్ టాలో కూడా ఉన్నాయని చెప్పారు. ఓవరాల్గా ఈ నెయ్యి కల్తీ అయిందని చెప్పి NDDB రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత కథ స్టార్ట్ అయింది. ఆ రిపోర్ట్ లేకపోతే ఎలా ఉండేదో స్టోరీ. కాబట్టి ఇవాళ సిట్ రిపోర్ట్ మీరు ఆధారంగా చేసుకుని అందుట్లో అలా ఉంది, ఇలా ఉంది, మేము హత్య చేయలేదు, అతను మరణించాడు, డిఫరెన్స్ ఏముంటుంది? కాబట్టి ఈ రకమైన ఆర్గ్యుమెంట్లు వైసీపీ చేసిన దానికి మీకు సాక్షి ఉంది, పత్రిక ఉంది, టీవీ ఉంది కాబట్టి మీ మైకులు మీ ఇష్టం వచ్చిన వాక్కోవచ్చు. కానీ ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితిలో లేరు. ఇది వాస్తవం. నెయ్యిలో ఎంత కల్తీ ఉందో, ఎంత వాస్తవమో మీరు చెప్పేదేది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మేము కూడా ఏంటంటే ఇది పదే పదే మాట్లాడి భక్తుల మనోభావాలు కూడా దీన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. చాలామంది మాతో చెప్పినప్పుడు ఎందుకంటే అతను కల్తీ చేశాడని చెప్పి ప్రజలు నమ్మారు. ఆ దేవుడి సాక్షిగా జరిగిన విషయాన్ని ఇంకా మనం 10 సార్లు మాట్లాడతాం, అంత మంచిది కాదు. కాబట్టి దీన్ని ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి చాలామంది విఘ్నులు చెప్పారు. కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మాకుంది. ఇక్కడి నుంచి చట్టం దాని పని చేసుకుపోతుంది. వాస్తవం అయితే
ఇందుట్లో కల్తీ ఉన్నది అనేది ఎన్డీడీబీ రిపోర్ట్ 16/7/2024లో ఇచ్చిన రిపోర్ట్ వాస్తవం. దాని తర్వాతే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఫస్ట్ ఫైల్ చేసిన వ్యక్తి తిరుపతి లడ్డూలో కల్తీ ఉందని చెప్పి. కాబట్టి ఈ వాస్తవాలు మర్చిపోయి మీరు ఏదో మాట్లాడేస్తే ఇవాళ దాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీ అవినీతి, మీరు చేసిన దురాఘాతాలు, మీ అరాచకాలు ఇవన్నిటి మీద చట్టం తన పని చేసుకుపోతుంది. కొంత సమయం పట్టచ్చు, అంతేగాని చట్టానికి తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ మత సంబంధమైన విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, వాళ్ళు వాడిన నెయ్యి పూర్తిగా కల్తీ నెయ్యి, ఇంక అందుట్లో సందేహించాల్సిన అవసరం లేదు. ఎవరన్నా దీని మీద డిబేట్ రావాలంటే చెప్పండి, ఎక్కడ రమ్మంటారో మేము వస్తాం, రిపోర్ట్స్ తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇది ఏ రకంగా కల్తీ జరిగిందనేది ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ని కూడా మీ దగ్గర పెట్టుకుంటే అర్థమవుతుంది తప్ప ఒక సామాన్య మానవుడికి ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేది అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీరు ఏదైనా డిబేట్ చేయదలుచుకుంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఏ రోజు ఏ డేట్ ఎక్కడ చెప్పినా కూడా ఈ నెయ్యి కల్తీ అయిందా లేదనే విషయం మీద డిబేట్కి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందనే విషయాన్ని వైసీపీ నాయకత్వానికి, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన